దయగల తండ్రి, ప్రేమగల దేవా, నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. మా జీవితములలో మీరు చేసిన అనేకమైన మేలులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత రాత్రి మాకు మంచి విశ్రాంతినిచ్చి ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడానికి మమ్మల్ని అందరినీ ప్రభువా మీ స్వరముతో మమ్మల్ని పిలిచిన దేవానికి స్తోత్రములు నాయనా. నీ పిలుపును అందుకొని ఈ సమయంలో ప్రభువా మీ సన్నిధికి మేము వచ్చామయ్యా. వాక్యమయ్యున్న యేసు, నీ వాక్యము శక్తివంతమైనది. నీ వాక్యము బండను బద్దలు చేసే సుత్తి వంటిది. నీ వాక్యము ఒక ఖడ్గము వంటిది ప్రభువా. నీ వాక్యమే మమ్మలను హెచ్చరించేది, బలపరిచేది, నడిపించేది, బోధించేది. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఆయా సమయాలలో, సందర్భాలలో మా పితరులతో మాట్లాడిన దేవుడవు, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడవు, బలహీనులతో మాట్లాడిన దేవుడో ప్రభువానికి స్తోత్రములనైనా. ఈ సమయంలో ప్రభువా మా అందరితో మీరు మాట్లాడి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును ప్రభువా మా అందరికీ ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరము కూర్చుందము. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ ప్రేమించి గత వారమంతా మనలను కాపాడి, భద్రపరిచి, సంరక్షించి మనకి మంచి ఆయుస్సును, ఆరోగ్యాన్ని, తన కాపుదల, తన భద్రత దేవుడు మనతో ఉంచి ఈ ఉదయకాలమున ఆయన సన్నిధికి మనలందరినీ ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన పిలుపునందుకున్న నీవు, నేను పరుగెత్తుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు పెంతెకోస్తు పండుగ తర్వాత 5వ ఆదివారం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు మనకిచ్చినటువంటి ధ్యానాంశం ఏంటంటే థియలాజికల్ ఎడ్యుకేషన్ సండే, మేకింగ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్. మేకింగ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్, విశ్వాసుల తర్ఫీదు తయారు చేయడం, విశ్వాసులను తర్ఫీదు చేసి తయారు చేయడం. థియలాజికల్ సండే అనేటువంటి అంశాన్ని గురించి మనము దేవుని వాక్యములో ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ఆ మాటను మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని. చాలు ప్రియమైన వారలారా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఈరోజు థియలాజికల్ సండే, ఒక ప్రత్యేకమైన ఆదివారముగా ప్రతి సంవత్సరం జూలై నెలలో 2వ ఆదివారం, ప్రతి సంవత్సరం జూలై నెలలో 2వ ఆదివారం తప్పకుండా వేదాంత విద్యార్థుల ఆదివారం అనేది దేవుడు మనకిస్తాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో పాలు పొందిన మరి పాస్టేట్ కమిటీ పెద్దలు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కమిటీ గౌరవ సభ్యులు, నా తోటి విశ్వాసులు, నా సంఘ గౌరవ సభ్యులు, శ్రీలమైత్రి వారికి అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు థియలాజికల్ సండే. థియాలజీ అనేటువంటి పదం ఒకసారి ఆలోచన చేస్తే ఇది 2 గ్రీకు పదాల కలయిక. థియాలజీ అనేది 2 గ్రీకు పదాల కలయిక. థియోసోఫీ అంటే దివ్య జ్ఞానము. థియోసోఫీ, థియోస్ అండ్ లోగోస్. థియోస్ అంటే గాడ్, థియోస్ అంటే గాడ్,
అలాగనే లోగోస్ అనే మాటకి దబార్, ద వర్డ్ దబార్ అనేటువంటి మాట. థియోస్, లోగోస్, థియాలజీ అనే 2 గ్రీకు పదాల ఈ కలయికే థియాలజీ. ఈ థియాలజీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. వేదాంత విద్యలు, థియలాజికల్ స్టడీస్ ఆర్ అన్ అబ్సల్యూట్ నెసెసిటీ. ఇది థియాలజీ అనేది, వేదాంత విద్యలు అనేవి అత్యంత ఆవశ్యకమైనది. థియాలజీ అనేది చాలా అవసరం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ థియాలజీ అనేది దేవునిని గూర్చినటువంటి ముచ్చట, దేవునిని గురించినటువంటి ముచ్చట చేయడమే థియాలజీ. కాబట్టి ఈ గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో ఈ థియాలజీ అనే మీనింగ్, థియాలజీ అనే పదాన్ని కనిపెట్టింది గ్రీక్ ఫిలాసఫర్ అయినటువంటి ప్లేటో. 4th సెంచరీ 427-347 BCలో క్లాసికల్ పీరియడ్. ఆ సమయంలో మరి ఆయన సోక్రటీస్, టీచర్ అరిస్టాటిల్, ఈ సమయంలో ప్లేటో అనేటువంటి ఆయన థియాలజీ అనేటువంటి దానిని, ఈ పదాన్ని ఏర్పాటు చేసింది, లేదా ఈ పదానికి పేరు పెట్టింది, థియాలజీ అనే ఈ పేరు పెట్టింది ప్లేటో. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో శిక్షణ తరగతులు ఉన్నాయి. దేనికైనా ఒక ట్రైనింగ్ అనేది ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదానికి శిక్షణ. ఒక డాక్టర్ కావాలంటే తర్ఫీదు పొందాల్సిందే. ఒక ఇంజనీర్ కావాలంటే 4 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాలు బీటెక్, ఎంటెక్. ఒక ఇంజనీర్గా తర్ఫీదు కావాలంటే శిక్షణ ఖచ్చితంగా అవసరమై ఉన్నది. చివరికి కుట్టు మిషన్, ఇంట్లో కుట్టు మిషన్ కుట్టేవారు కూడా తర్ఫీదు ఉంటేనే ఆ కుట్టు మిషన్ వారు చేయగలుగుతారు. అలాగనే ఇంకా రకరకాల, ఒక టీచర్ కావాలన్నా, ఒక సైనికుడు కావాలన్నా, ఒక పైలట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఈ శిక్షణ లేదా ట్రైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ రోజున తమ బిడ్డలు మరి డాక్టర్ కావాలని, అలాగనే ఇంజనీర్ కావాలని, అలాగనే టీచర్ కావాలని, ఇంకా గొప్ప గొప్ప కలెక్టర్లు కావాలని, ఇంకేదేదో కావాలని తమ బిడ్డలను చదివిస్తున్నారు. కానీ నా కుమారుడు లేదా నా కుమార్తె ఒక పాస్టర్ కావాలి, ఒక పాస్టర్ అమ్మగా ట్రైనింగ్ పొందాలి అని మీలో ఎవరైనా అనుకుంటారా? మీలో ఎవరైనా నా కొడుకు పాస్టర్ అయితే బాగుండు, నా కుమార్తె ఒక పాస్టర్ అమ్మ అయితే బాగుండు అని మీలో ఎవరైనా అనుకోగలరా? నేటి సమాజంలో, నేటి ఆధునీకరణ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఇంకా ఉన్నతమైన విద్యను అభ్యసించి నా కుమారులు, నా కుమార్తెలు మరి ఉన్నతముగా ఉద్యోగాలు చేయాలి అని ఆశపడతారే కానీ ఒక పాస్టర్నిగా తయారు చేద్దామని ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదు. అందుకనే 146వ కీర్తనలో ఆరాధన శక్తిలో, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఎవరైనా మీలో ఎవరైనా
వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పే వెనకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఈ రోజున అధ్యక్ష మండలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో వేదాంత విద్యార్థులు 52 కళాశాలలు, సెనెట్ ఆఫ్ సెరంపూర్ యూనివర్సిటీలో ఈ రోజున ఎంతోమంది విద్యార్థులు తర్ఫీదు చెందుతున్నారు. మరి వారిని ఈ రోజున జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ట్రైనింగ్ కొరకు అధ్యక్ష మండలం లేదా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఒక ఆదివారం వారి కొరకే కేటాయించి ఒక చిన్న కవర్ ఈరోజు మీ చేతులు పెట్టాడు దేవుడు. ఈరోజు ఒక చిన్న కవరే. ఈరోజు మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళిన వారికి దీని ద్వారా ప్రోత్సాహం. ఎందుకంటే ఈరోజు ఒక బీడీ, ఎంటీహెచ్, డాక్టర్ ఆఫ్ థియాలజీ, వేదాంత విద్య అనేది చాలా ఖరీదైనది, చాలా ఖరీదైనటువంటి పరిచర్య. మరి ధర్మం కొనసాగించడానికి దాని కొరకు మనమిచ్చే చిన్న ప్రోత్సాహకరమైనదే ఈ కవర్ తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేదాంత విద్యార్థులను జ్ఞాపకం చేసుకొని ఈ రోజున ఈ యొక్క మరి వేదాంత విద్యార్థుల ఆదివారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని అసలు దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఉనికి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయనను గురించి తెలుసుకోవడం ఎంత తెలుసుకోగలం. ఈరోజు మనం దేవుని వాక్యములు గమనించినట్లయితే మరి యోహాను సువార్త హై ప్రీస్ట్లీ ప్రేయర్ 17వ అధ్యాయం, సెయింట్ జాన్ 17th chapter 3rd verses, knowing God is the central goal of theology. దేవునిని ఎరిగే ప్రక్రియ, ఏ విధముగా మనము దేవుని తెలుసుకోగలం, దేవుడు ఏమై ఉన్నాడు. చూడండి, హై ప్రీస్ట్లీ ప్రేయర్ విషయంలో ఆయన చెబుతున్నటువంటి మాట 3వ వచనంలో,
అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. అమాయకంగా మనం ఈ రోజున దేవుని దగ్గరికి రాలేదు. అమాయకంగా మనం ఈరోజు దేవుని మందిరంలో కూర్చోలేదు. దేవుడు ఏమై ఉన్నాడో అది తెలుసుకొని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్య వ్యాప్తి, అన్ని లోకముల్లో ఉన్నటువంటి వాడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకని హై ప్రీస్ట్ ప్రేయర్లో, ప్రధాన యాజకుని ప్రార్థనలో, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట పిరికెడ ధనముతో సమానం. ఎవరినైనా మనము ఎరిగి ఉండాల. ఎరుగుట అనేది చాలా అన్వేషణ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నోయింగ్ గాడ్ ఈజ్ ద సెంట్రల్ గోల్ ఆఫ్ థియాలజీ. కాబట్టి ఈ రోజున నేచర్ ఆఫ్ గాడ్, మైటీ పవర్ ఆఫ్ గాడ్, విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడు ఈరోజు ఏమై ఉన్నాడు? సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు గమనించినట్లయితే, దేవుని వాక్యము ద్వారా ఆయనను అర్థం చేసుకోవడం, రక్షణార్థమైన జ్ఞానము, శక్తిగల దేవుని వాక్యం. 17వ వచనములో చూసినట్లయితే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం, దైవావేశనముతో కూడిన దేవుని లేఖనం, లోగోస్, ద స్క్రిప్చర్, దాబార్ బెరాషిత్ బారా ఎలోహీం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దైవాత్మ, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. అందుకనే లేఖనాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది సందర్భానుసారముగా. అందుకనే పౌలు ఆనాడు అంతియోకయలోను యోదయలోను 2 మిషనరీ లేదా 2 వేదాంత పాఠశాలలు ఉన్నాయి. ఎందుకంటే పౌలు యూదుడు, రోమియుడు, హెబ్రియుడు, గమాలియేలుల పాదముల దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాడు. ఆనాడు 2 వేదాంత పాఠశాలలు అలెగ్జాండ్రియాలోను యోదయలోను 2 థియలాజికల్ కళాశాలలు ఉండేవి. పౌలు గారు వేదాంత విద్యను అభ్యసించాడు. అందుకనే లేఖనాలు నేర్చుకున్నాడు. లేఖనాలను మరి పరిస్థితులకు అనుగుణముగా ఏ విధముగా అన్వయించాలో, లేఖనాలను ఏ విధముగా బోధించాలో అన్నిటినీ నేర్చుకున్నవాడు పౌలు. అదే పౌలు మరి కాపరి పత్రికలైన తిమోతి, తీతు, ఈ 2 కూడా ఒక కాపరిని ఏ విధముగా తయారు చేయాలి, ఒక కాపరి ఏ విధముగా దేవుని యొక్క సందేశాన్ని అందించాలి, ఏ విధముగా అయినా సంఘానికి, సమాజంలో లీడర్గా ఉండాలి. ద స్క్రిప్చర్, స్పిరిచువల్ లీడర్షిప్, క్రిస్టియన్ మరి ఇంటిగ్రిటీ, అలాగే ఆయన జీవితం, ద లైఫ్, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక కాపరిగా ఏ విధముగా ఉండాలో మరి పౌలు గారు తిమోతిని, తీతిని ఏ విధముగా బలపరిచాడో మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము ద్వారా ఆయనను అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఉనికి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఏ విధముగా మరి లేఖనాన్ని మనం ఈ రోజున ధ్యానం చేసుకోవాలో అమాయకంగా కాదు కానీ శక్తి కలిగిన దేవుని వాక్యం. తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. రక్షణార్థమైన జ్ఞానము, శక్తి కలిగిన దేవుని వాక్యం, దైవావేశముతో కూడిన ప్రతి లేఖనము కూడా ఈ రోజున మనం అర్థం చేసుకోవాలంటే అర్థం కాదు, చాలా ప్రాముఖ్యమైనది. అలాగనే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, ఏలయనగా ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈరోజు దేవుని వాక్యం అనేది బోధించడం కానీ, ప్రకటించడం కానీ, ఇవన్నీ కూడా దేవుని ద్వారా మాత్రమే. మనుషుని యొక్క ఇచ్చిన బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. 70 మందిని మరి ఒక్కచోట పెట్టి, అయ్యా మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని రాయండి అని అంటే 70 మంది భక్తులు కూడా మరి వారిని ఒక గదుల్లో విడివిడిగా
విడివిడిగా ఒకరినొకరు చూడుకోకుండా పరిశుద్ధ గ్రంథాన్ని రాయమని చెప్పితే టెర్టులియన్ కాలంలో రాయమని చెప్పితే వాళ్ళందరూ కూడా ఒకే పదాలు రాశారు, ఒకే పదాలు, ఎక్కడా కూడా తేడా రాకుండా 70 మంది కూడా ఒకటే రాశారు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఏ విధముగా వారిని ప్రేరేపించిందో ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే లేఖనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటి కీర్తనలో మనం చూస్తూ ఉంటాం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించడం. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యమును మనము ధ్యానం చేయాలి. ఎందుకనంటే ఆయన వాక్యం చాలా విలువైనది. పౌలు గారు మాట్లాడుతూ రోమా పత్రిక 11వ అధ్యాయము 33వ వచనములో డాక్సాలజీ, పౌలు యొక్క వేదాంతములో గమనించినట్లయితే దేవుని వాక్యము చాలా శక్తితో కూడింది, దేవుని వాక్యం చాలా జ్ఞానముతో కూడింది. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు రోమా పత్రిక 11వ అధ్యాయం 33వ వచనములో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. డీప్ డెప్త్ అంటే దేవుని వాక్యము డెప్త్ అన్నమాట. అది అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఈరోజు నేను బీడీ చదువుకున్నాను కానీ నాకు తెలిసిందంతా సముద్రం ఇసుకలో ఒక ఇసుక రేణు అంతే. అంటే దేవుని వాక్యం చాలా డెప్త్, అది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం శక్తివంతమైంది, దేవుని వాక్యం సృజనాత్మకమైనది. దేవుని వాక్యము ద్వారా ఈ ప్రపంచ నిర్మాణములు దేవుడు చేశాడు. దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉంటే ఏం అర్థం కాదు, అది చాలా డెప్త్లోకి వెళ్తుంది. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, అన్సెర్చబుల్ ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. ఇంపాసిబుల్. దేవుని వాక్యమును అర్థం చేసుకోవడం చాలా ఇంపాసిబుల్. ఈనాడు సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉన్నది, సెక్యులర్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉన్నది. చాలామంది మనమందరం కూడా సెక్యులర్ ఎడ్యుకేషన్ చదివిన వారమే. ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే మంచి విలువలు ఎలా బ్రతకాలి, ఏ విధముగా ప్రజలను గౌరవించాలి, ఏ విధముగా సంస్కారం కలిగి ఉండాలి, ఏ విధముగా వ్యక్తులను గౌరవించాలి, ఏ విధముగా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా సెక్యులర్ ఎడ్యుకేషన్ ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. కానీ థియలాజికల్ ఎడ్యుకేషన్ ద్వారా దేవుని యొక్క మహోన్నతమైన విద్య, దేవుని యొక్క మహోన్నతమైన విద్యను మనం నేర్చుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు నెబుకద్నెజరు కాలంలో ఎంతోమంది మాంత్రికులు ఉన్నారు, గొప్ప గొప్ప గారడీ విద్యలు చేసేవారు ఉన్నారు. కానీ నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. కల భావం చెప్పడానికి అందరినీ పిలిచాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో, రాజు నేను దానిని మర్చిపోతిని కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటు కుప్పలుగా చేయబడును అని వారిని, నాకు ఒక కల వచ్చింది, నేను మర్చిపోయాను, ఆ కల యొక్క భావమును మీరు చెప్పాలి. కాబట్టి ఎంతోమంది ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారు, చాలామంది మాంత్రికులు, గారడీ విద్య చేసేవారు, మరి భూత భవిష్యత్ వర్తమానాల గురించి చెప్పేవారు చాలామంది ఉన్నారు. వారందరిని కూడా నెబుకద్నెజరు పిలిపించాడు, కానీ వారు ఏమీ చెప్పలేకపోయినారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి దానియేలు, దేవుని మహా ఉన్నతమైన జ్ఞానము కలిగిన వాడు, దేవుని యొక్క మహోన్నతమైన శక్తి కలిగిన వాడు దానియేలు. 2వ అధ్యాయం 46వ వచనంలో అక్కడే గమనించినట్లయితే, దానియేలుకు దేవుడిచ్చిన గొప్ప జ్ఞానం ఎంత గొప్పది అని అంటే నిజంగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములను సమర్పించి ఆజ్ఞాపించెను. ఒక రాజుగారే దానియేలుకి ఏం చేశాడండి? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం వలన ఈ లోకములో మనం గణపరచబడతాం.
దేవుడిచ్చేటువంటి జ్ఞానం కావాలి. మానవులు ఇచ్చేటువంటి జ్ఞానం ఈ లోకంలో అది వెర్రితనము. కానీ దేవుని యొక్క జ్ఞానం అమోఘమైనది, శక్తివంతమైనది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది మనం ఈ లోకంలో కలిగి ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ద ఇంపాక్ట్ ఆఫ్ థియాలజీ అండ్ ప్యాగన్ కల్చర్, ఒక ప్యాగన్ చక్రవర్తి కాలంలో ఉన్నటువంటి సంస్కృతిని మార్చేశాడు దానియేలు. కాబట్టి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎలాంటి ప్రాస్పరిటీ గాస్పల్ అంటే ఎంతవరకు సంపద, ఏ విధంగా భాగ్య భోగ్యాలు సంపాదించుకోవాలని చూస్తున్నారు. కానీ మరి మంచి పరిచర్య చేసే సేవకులు ఈరోజు కావాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో మరి ఏలియా కాలంలో రాజుల గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా గమనించినట్లయితే ఆ కాలంలో మరి ఏలియా మహోన్నత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఆ కరువు కాటకాలలో ఉన్నటువంటి సమయాలలో దేవుడు ఏలియాకు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. నూనె అమ్మి అప్పు తీర్చుకొని నీవును నీ పిల్లలు నీ కుటుంబం హ్యాపీగా ఉండండి అని ఏలియా మరి ఒక విధవరాలిని బలపరిచినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున అనేక మంది మరి సువార్థికులుగా ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నామమున చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 22-23 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. నీ నామమున మేము మరి ప్రవచించలేదా, నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, నీ నామమునని అనేక సార్లు అక్కడ రాయబడి మాట మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి భక్తి చాలా విలువైనది. హోషియా 6వ అధ్యాయము 6వ వచనములో గమనించినట్లయితే ట్రూ వర్షిప్, మరి నిజమైనటువంటి ఆరాధన, దేవుని జ్ఞానం బలి కన్నా గొప్పది. దేవుడిచ్చేటువంటి జ్ఞానం బలి కన్నా గొప్పది, కర్మకాండలు కంటే కరుణ గొప్పది. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆయన బలిని కోరటం లేదు. కానీ దేవుడు మరి బలిని కోరడం లేదు, కానీ జ్ఞానాన్ని కోరుతూ ఉన్నాడు. అందుకనే గ్రీకులు జ్ఞానాన్నే వెతుకుతారు, గ్రీకులు జ్ఞానమునే వెతుకుతారు. అందుకనే ఈ గ్రీక్ ఫిలాసఫీలో గ్రీకులందరూ కూడా జ్ఞానమే. మీరు ఎక్కడ నుండి వచ్చారంటే మేము మరి జ్ఞానంతో వెతుక్కుంటూ యేసు ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడని ఆ గ్రీకులందరూ కూడా మరి బయలుదేరి తూర్పు దేశపు జ్ఞానమును వెతుక్కుంటూ యేసుని వెతుక్కుంటూ వారు ప్రయాణమై వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం. హేరోదు రాజు దగ్గరకు వస్తారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? గ్రీకులు జ్ఞానమును మాత్రమే వెతుకుతారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మందసం, దేవుని యొక్క నిబంధన మందసం, సర్వలోకని నిబంధన మందసం చాలా గొప్పది. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పాఠంలో మందసాన్ని మోస్తూ ఉంటేనే యోర్దాను నది పాయలుగా విడిపోయింది. ఆ యోర్దాను నదిలో 12 రాళ్ళు తీసుకొని ఆ 12 రాళ్ళు అక్కడ నిలవబెట్టండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తరము వారు మరొక తరానికి చరిత్రను జ్ఞాపకం చేసేటట్టుగా దేవుడు వారికి జ్ఞానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో ఏం జరిగింది, జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నాం, గతానికి ప్రస్తుతానికి మధ్య కొనసాగింపే చరిత్ర కదా. కాబట్టి చరిత్రను గురించి మన భవిష్యత్తు తరాలకు మనం అందించేవారుగా ఉండాలి. కాబట్టి గతంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు యోర్దాను నదిలో 12 రాళ్ళు కదండి అక్కడ రాయబడ్డ మాట. మరి మొదటి బైబిల్ పాఠంలో మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట 12 రాళ్ళు తీసుకొని అక్కడ నిలవబెట్టమని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఈ రాళ్ళు చూసినప్పుడల్లా జరిగినటువంటి దృశ్యాలు, గతంలో జరిగిన దృశ్యాలు, ఆ మందసాన్ని మోస్తూ ఉంటే యోర్దాను నది పాయలవ్వడం, అదే విధముగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు, దేవుడు వారితో ఏ విధముగా ఉన్నాడో అదంతా తెలియాలంటే జ్ఞాపకార్థకంగా 12 రాళ్ళు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో 12 రాళ్ళు జ్ఞాపకార్థముగా ఉండును. 10 కమాండ్మెంట్స్. అలాగనే 12 రాళ్ళు జ్ఞాపకార్థకంగా అక్కడ ఉండాలి అని మరి ఇంకొక తరానికి 4వ అధ్యాయం 6వ వచనములో చూడండి. ఇక మీదట
నీ కుమారులు ఆ, ఇంకొక తరానికి, అంటే మన కాలంలో జరిగినటువంటి విషయాలు ఇంకొక తరానికి మనం చూపెట్టే వారుగా ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కాపరి పత్రికల్లో కూడా పౌలు గారు తిమోతిని, తీతును బలపరుస్తూ ఒక కాపరిగా ఏ విధముగా క్రైస్తవ క్రమశిక్షణ కొరకైన తర్పీదు, క్రైస్తవ క్రమశిక్షణ కొరకైన, అందుకని మరి ఓ పాస్టర్ నువ్వు ఎట్లా ఉండాలి, మాటలు, ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రేమలో నువ్వు మాదిరిగా ఉండాలి. ఒక అధ్యక్షుడిగా ఉండాలంటే, ఒక ఎపిస్కోపల్గా ఉండాలంటే అధ్యక్షుడైన వాడు ఎట్లా ఉండాలి, ఏకపత్ని పురుషుడు కలిగి ఉండాలి, మరి మితానుభవం కలిగిన వాడుగా ఉండాలని తీతు, తిమోతి పత్రికలన్నీ కూడా పౌలు గారు రాసినయే. ఒక కాపరిగా సంఘ క్రమశిక్షణ, సంఘము క్రీస్తు శరీరం, ఈ సంఘాన్ని సరైనటువంటి విధానంగా నడిపించాలంటే తర్ఫీదు చాలా ముఖ్యమని పౌలు గారు తిమోతి, తీతుని బలపరుస్తూ ఈ కాపరి పత్రికలన్నీ కూడా రాశాడు. అందుకని 2వ బైబిల్ పాఠములో మరి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా మనం గమనించినట్లయితే పారాబోలే అంటారు అన్నమాట. గ్రీకులో పారాబోలే అని అంటే ఉపమానములు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ మరి బోధ చేసినా కూడా ఉపమానాలు లేకుండా దేవుని వాక్యమును అందించేవాడు కాదు. పారాబోలే అంటారు. సుమారుగా సువార్తల్లో మరి 30 లేదా 40 పారాబోలే అంటే ఉపమానాలు, మరి సుమారుగా 23 మత్తయి సువార్తలో 23 ఉపమానాలు మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 1 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు ఉపమానముల ద్వారా అగ్రికల్చర్ లాంగ్వేజ్, విశ్వాసము అండ్ వ్యవసాయము లేదా విశ్వాసం. ఈరోజు మరి నాకు చాలా ఇష్టమైనటువంటి వారు ఎవరు అని అంటే రైతు చాలా ఇష్టమైన వాడు. అలాగనే మరి భూమిని దున్నే రైతు, రెండవదిగా బుర్రలు దున్నే గురువు. బుర్రలు దున్నుతాడు కదా, మనకి బుర్రలు దున్ని మనకన్ని విత్తనాలు, విశ్వాసం అనే విత్తనాలు జల్లే టీచర్స్, ఆ మంచి జ్ఞానాన్ని బోధించే బుర్రలు దున్నే టీచర్ కావచ్చు, భూమిని దున్నే రైతులు కావచ్చు. అలాగే ఈ హృదయాన్ని దున్ని విశ్వాసం అనే విత్తనాలు, ద సీడ్, దేవుని వాక్యం అనే విశ్వాసపు విత్తనాలు ఇక్కడ నేను చల్లుతూ ఉన్నాను. ఈ విత్తనాలు ఇక్కడ చల్లుతుంటే నా విత్తనాలు మరి కొన్ని నేలను పడుతూ ఉంటాయి, కొన్ని మంచి నేలను పడవచ్చు, త్రోవ ప్రక్కన పడవచ్చు, ముళ్ళ పొదల్లో పడవచ్చు, ఎక్కడైనా పడుతూ ఉంటాయి విశ్వాసం అనే విత్తనాలు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సెనెట్ ఆఫ్ సెరంపూర్ యూనివర్సిటీని స్థాపించడానికి విలియం కేరీ, జాషువా మార్ష్మెన్, విలియం వార్డ్ అనేటువంటి ముగ్గురు త్రయం, సెరంపూర్ త్రయం అనేటువంటి వారు ఎక్కడో విదేశాల నుండి భారతదేశానికి వచ్చి ఎన్నో అవస్థలు పడి మరి బైబిలును తర్జమా చేసి మరి ఈ రోజున ఒక వేదాంత విద్య పాఠశాలలు, కళాశాలలు స్థాపించడానికి సెనెట్ ఆఫ్ సెరంపూర్ యూనివర్సిటీలో 52 కళాశాలలు ఉన్నాయి. 52 కళాశాలలు ఈ రోజున ఇండియాలో తర్ఫీదు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విలియం కేరీ గారు స్థాపించినటువంటి పాఠశాలలు, వేదాంత విద్యార్థుల పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. దానిలో తర్ఫీదు పొంది మరి ఎంతో గొప్ప వేదాంతాన్ని నేర్చుకొని కష్టపడి ఈ రోజున సంఘాలలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి, ఒక సంఘాన్ని ఏ విధముగా సరైనటువంటి విధానంలో నడిపించాలి, ప్రజలకు దేవుని వాక్యాన్ని ఏ విధముగా వారికి బోధించాలి, చరిత్రలో దేవుని జోక్యం ఏంటి, దేవుని ఏమై ఉన్నాడు, ఏ విధముగా పరిస్థితులకు అనుగుణంగా దేవుని వాక్యాన్ని బోధించాలో అనేక విధాలుగా ఈ తర్ఫీదు తీసుకుంటున్న వారు అనేక మంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, బుద్ధి అంతా ఇచ్చి సంపాదన, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. నేను థియలాజికల్ స్టడీ ఏసిటీసీ కళాశాలలో బీడీ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో రాయబడిన మాట. ఏసిటీసీ కళాశాలలో ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. ఏంటంటే నీ మూలము నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఏమని రాసిండండి అక్కడ?
నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఒకవేళ సంపాదన ఉన్న దొంగోడు వచ్చి ఆయన కొట్టుకుపోతారేం, కానీ బుద్ధి కనుక మనలో ఉంటే ఏ దొంగోడు కూడా కొట్టుకుపోలేడు. బంగారం సంపాదించుకున్నా, డబ్బులు సంపాదించుకున్నా కూడా పక్కనున్న దొంగోడైనా ఎవడైనా వచ్చి దోసుకుపోతారేమో, కానీ బుద్ధి జ్ఞానం అనేది మనలో ఉంటే ఏ దొంగోడు కూడా దాన్ని సంహరించలేడు. అందుకని దేవుడు సొలొమోను మహారాజుకి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. గొప్ప జ్ఞానం. ఒక రాణిగారే కదండి ఆయన జ్ఞానాన్ని చూడటానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఏసీటీసీ కళాశాల లోగో ఇదిగో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిచర్య ధర్మాన్ని కొనసాగించడానికి కొందరిని కాపరులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని నానా విధాలుగా దేవుడు వారికి తర్ఫీదు ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈ రోజున ఒక జ్ఞానం అనేది చాలా విలువైనది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము కలవాడు బలవంతుడుగా ఉంటాడు, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు. ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము. ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండుట రక్షణకరం అంట. మన సంఘంలో ఆలోచన చెప్పేవారు కావాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు గొప్ప జ్ఞానం మన సంఘములో దేవుడు మనకందరికీ దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వేదాంత విద్యలో ప్రోత్సాహకరంగా మనం ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి వేదాంత విద్య అనేది చాలా విలువైనది, ఖరీదైనది. కాబట్టి ఒక గురువు, ఒక మంచి గురువు, ఒక తర్ఫీదియత్ పొందినటువంటి గురువు, ఒక మంచి కమిట్మెంట్తో మరి సమర్పించుకొని ట్రైనింగ్ పొందినటువంటి గురువు ఒక సంఘంలో పనిచేస్తే ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణ నేర్చుకొని వస్తాడు. కాబట్టి సంఘములో కూడా క్రమమైన పద్ధతిని నిర్వర్తిస్తాడు. ఎందుకనగా 3.5 సంవత్సరాలు లేదా ఒక 4 సంవత్సరాలు మరి ఏమంటారంటే దాన్ని ఆత్మీయ కర్మాగారం. ఏం కర్మాగారం అది? ఆత్మీయ కర్మాగారం. ఆత్మీయ కర్మాగారం అంటే థియలాజికల్ కాలేజ్, ఆత్మీయ కర్మాగారం. కొన్ని కర్మాగారాల్లో కొన్ని తయారు చేస్తారు. కానీ ఈ రోజున ఈ వేదాంత విద్య ఆత్మీయ కర్మాగారంలో ఒక మంచి పాస్టర్లను తయారు చేస్తారు. కాబట్టి ఈ రోజున విశ్వాసులను తయారు చేయాలంటే ముందు కాపరిగా తర్ఫీదు. యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి విద్య లేని పామరులు కాదండి. ఆయన మైదానంలో కొండ మీద కూర్చుంటే కొండ దగ్గరకు పోయి ఆయన పాదాల దగ్గర కూర్చునేవారు విద్య లేని పామరులు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. మానవులను పట్టు జాలరులగా చేసి భువిని మీరే సాక్షులై ఉన్నారు. హైలేసో హైలేసా, హైలేసో హైలేసా, హైలేసో హైలేసా. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసయ్య ఉన్నాడు. విద్య లేని పామరులు, చేపల వాసన. మేము కూడా సేవకు రాకముందు వ్యవసాయం చేశా, భూమిని దున్నిన. ఎందుకంటే మాది వ్యవసాయము, మా కుటుంబం అంతా కూడా వ్యవసాయ కుటుంబమే. మా నాన్నగారికి 7 సంతానం, నేను లాస్ట్ 7 మెంబర్ నాది. అమ్మగారు వాళ్ళ అమ్మ ఏమో పెద్ద, 7వ నెంబర్ నాది. ఏదో డిగ్రీ చదువుకున్నాను. 2001కి నా డిగ్రీ పూర్తయిపోయింది జలగం వెంగళరావు కళాశాలలో సత్తుపల్లిలో BTH. నేను డిగ్రీ కళాశాలలో మరి చదువుకోవడం జరిగింది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, BA చదువుకున్నాను. ఆ BA చదువుకున్న తర్వాత సేవకు వెళ్ళాలని ఒక ఆశ కలిగింది. సేవ చేయాలి అని ఆశపడి చాలా ఆలోచనతో నేను ఉన్నప్పుడు దేవుని మహాకృప ద్వారా ఎవరో ఒక పాస్టర్ గారి ద్వారా దేవుడు నాకు ప్రేరేపణ కల్పించి దేవుడు నాకు ఒక సేవకుడిగా అవకాశం కల్పించాడు. బిషప్ రాజరత్నం తండ్రి గారు నన్ను చూడగానే 2001 సంవత్సరంలో నన్ను చూడగానే నేను వెళ్ళాను. ఎవరు నువ్వు అన్నాడు. ఆయన కంటి చూపుతో చంపే బిషప్. ఆయన దగ్గర నిలబడాలన్నా కూడా భయమే. అప్పుడే డిగ్రీ పూర్తయింది. బిషప్ రాజరత్నం తండ్రి గారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఉన్నా. ఎందుకు వచ్చావన్నాడు. సేవ చేద్దామని. ఏం సేవ చేస్తావు? మానవులకు సేవ చేస్తావా లేకపోతే ఎవరికి సేవ చేయడానికి అని చెప్పేసి నన్ను అడిగారు. నేనేం చెప్పాలో అర్థం కాలేదు, కానీ ఒక పాట మాత్రం పాడమన్నాడు. ఏం పాట పాడాలి, ఏం పాట పాడాలో ఆలోచన తెలియట్లా. జాన్ వెస్లీ గారు అక్కడే ఉన్నాడు, అప్పుడే గ్రూప్ చైర్మన్ ఆయన. ఇప్పుడు మా DDBC కళాశాల ప్రిన్సిపాల్ జాన్ వెస్లీ గారు బిషప్ గారితో పాటుగా అందరూ గ్రూప్ చైర్మన్లు అంతా కూర్చుని ఉంటే నేను మధ్యలో నిలబడి గజగజ వణుకుతా ఉన్నా భయం వేసి. తండ్రి గారు ఏం పాట పాడమంటున్నాడు. ఏం పాట పాడాలో అర్థం కాక ఆలోచన చేస్తుంటే జాన్ వెస్లీ గారు అని ఏం పాట రాకపోతే ఏలం పాట పాడమన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం పాట రాకపోతే వేలం పాట పాడమన్నాడు. ఏం పాడాలో తెలియక నాకు ఒకే ఒక పాట వచ్చి ఆంధ్ర క్రైస్తవులు అప్పుడు 18వ కీర్తన. కూడి కొనియున్నాము సంగా ప్రాభో, కూడి కొనియున్నాము తోడ నుండెదవనుచున్నాము చోటదగుని పాద సన్నిధి, కూడి కొనియున్నాము సంగా ప్రభు, కూడి కొనియున్నాము. ఏమని పాడాను? జాన్ వెస్లీ గారు అంటాడు కోడి కొని ఉన్నవా అని అంటాడు ఆయన. కోడిని కొన్నవా అంటాడు ఆయన. లేదయ్యా కూడి కొని ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అరిగబో, నిన్ను PV కాలనీ పాస్టేట్లోనికి ఎవాంజలిస్ట్గా నేను నిన్ను అపాయింట్ చేస్తున్నానని 2001 జూలై 7వ తారీఖున అధ్యక్ష మండలంలో ఒక సేవకుడుగా మరి ఒక సైకిల్ మీద చిన్న మూట, పెళ్ళి కాలేదు, చిన్న మూట కట్టుకొని అందులో ఏయో చిన్న చిన్న కిరసనాల స్టవ్వు, కొన్ని పాత్రలు సైకిల్ మీద కట్టుకొని వెళ్ళడం జరిగింది. బస్సు మీద వేసుకున్నాను. మనుగూరు బస్టాండ్లో దిగాను. అక్కడి నుండి PV కాలనీ పోయాను. కోలపూడి దేవదానం అయ్యగారు పాస్టేట్ చైర్మన్, యూనిట్ చైర్మన్ కోలపూడి దేవదానం అయ్యగారి దగ్గర పనిచేయడం ప్రారంభించాను. దేవుడు ఆ రోజు నన్ను 2001 నుంచి 2007 సంవత్సరం దాకా ఒక ఎవాంజలిస్ట్గా మాత్రమే మనుగూరులో పనిచేశాను. ఆ కాలంలో జాన్ ప్రసాద్ గారు కూడా మా ట్రెజరర్ గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా నాకు ఒక సైకిల్ కొనిచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాస్టేట్ నుంచి నాకు లోన్ ఇచ్చారు. ఒక సైకిల్ కొనిస్తే ఆ సైకిల్ తొక్కుకుంటూ 2001 నుంచి 2007 దాకా సైకిల్ మీదనే అనేక గ్రామాలు సువార్త చెబుతూ, ఎక్కడి వాడవో ఈ అడవిలో నుండా ఒక్కడివే వెళ్ళుచున్నావు, ఓ రన్నయ్యా ఒక్కడివే వెళ్ళుచున్నావు, నీ ఊరు పేరేమి నీ వారి పేరేమి వివరముగా చెప్పరవోరన్నా, పోయేసన్నా వివరముగా చెప్పరవోరన్నా. ఒక్కడిని సైకిల్ దొక్కుకుంటా ఆ అరణ్యములో మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు గోదావరి ఒడ్డున విలేజ్ మారుమూల గ్రామాలు, నేను మనుగూరులో టౌన్లో లేను, పల్లెటూరు ప్రాంతాలలో గోదావరి ఒడ్డులో ఈదుకుంటూ యువతలకి గోదావరి అవతలకు పోయేది, గోదావరి యువతలకు వచ్చి గోదావరిలో ఇసుకలో నడుచుకుంటూ చాలా సువార్త సేవ 7 సంవత్సరాలు అయింది. ప్రభువా, నా ఒంటి మీద కేసకు పడదా బ్రతుకుట? ఎందుకు ఇంకా ఈ బతుకు? నాకంటే చాలామంది అయ్యగారులు అవుతున్నారు, అందరూ కేసక్కులు వేసుకుంటున్నారు, నా బ్రతికి ఇంతేనా అని ఒకరోజు ఒక్కడినే మందిరంలోనికి పోయి బొక్కబారులాగా యేసయ్య పాదాలు పట్టుకొని వస్తుంది, లేకపోతే రేపు చచ్చిపోతా, గోదావరిలో దూకి చచ్చిపోతానని కమిట్మెంట్ తీసుకున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేశారు దినమంతా, నైట్ అంతా యేసయ్య పాదాలు పట్టుకొని పట్టుదలతో ప్రార్థన చేస్తే వెంటనే కాల్ రానే వచ్చింది. ఇదిగో నీకు ఎంట్రెన్స్ రాయడానికి నీకు అవకాశం ఇస్తానంటే 9 మందిని పంపించారు.
15 మందిని పంపిస్తే 9 మందినే సెలెక్ట్ చేసిండు రాజరత్నం తండ్రి గారిని. మళ్ళీ నా పేరు వెనక్కి పోయింది. వడిగ దాసయ్య గారు, తర్వాత ఇంకా వాళ్ళ బ్యాచ్ మొత్తం 9 మంది, పచ్చినేల రమేష్ అయ్య గారు, వీళ్ళందరూ కూడా నాకంటే ముందు థియలాజికల్ స్టడీలో ఎంట్రన్స్లో వారు పాస్ అయ్యి ఆ 7 థియలాజికల్ స్టడీకి వెళ్ళిపోయారు. తర్వాత నన్ను మాత్రం రాజరత్నం తండ్రి గారు ఆపేశారు. చాలా బాధపడ్డాను. మరలా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వైరా పాస్టేట్లోకి వచ్చేసాను. రెవరెండ్ జినుగు గాబ్రియల్ అయ్య గారి చేతిలో పడ్డాను. జినుగు గాబ్రియల్ అయ్య గారు ద సీనియర్ మోస్ట్ గురువు. అయ్యగారి ప్రోత్సాహం ద్వారా మరి జినుగు గాబ్రియల్ అయ్య గారి సహకారంతో నేను రత్నాపురం, ఇక్కడ డేవిడ్ గారు ఉన్నారు, వాళ్ళ ఊర్లో పనిచేశాను. రత్నాపురం 4 ఇండ్లు, అక్కడ 4 ఇండ్లు రత్నాపురంలో. అమ్మగారు నిండు గర్భిణి, 4 కుటుంబాలు. ఏం చేయాలో ఉండడానికి ఇల్లు లేదు. గుడి చూస్తే పశువుల పాక, ఆ పశువుల పాకలో ఎట్లా ప్రార్థన చేయాలి ప్రభు అన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిషప్ దేవమణి తండ్రి గారు ప్రేమ ద్వారా, మరి గాబ్రియల్ అయ్య గారి యొక్క రికమెండేషన్ ద్వారా దేవుడు నన్ను వేదాంత విద్య చదువుకోవడానికి కళాశాలకు అవకాశం దేవుడిచ్చాడు. ఏసీటీసీ కళాశాలలో బీడీ చదువుతుండగా ఆర్థికమైన ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. మరి చదువుకోవడానికి బిషప్ దేవమణి తండ్రి గారు సగం నియ్యి సగం డైసిస్ అన్నాడు. ఆ సగం పెట్టడానికి కూడా చాలా కష్టపడ్డాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మరి ఎంతోమంది ప్రోత్సాహం ద్వారా మీలాంటి వారు ఈ కవర్లు ఇచ్చారు కదా అధ్యక్ష మండలానికి, ఇలాంటి కవర్ల ద్వారా వచ్చిన ఆ సహాయము ద్వారా అధ్యక్ష మండలం ఒక తర్ఫీదును దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి గురువుగా అధ్యక్ష మండలంలో ఈ రోజున పనిచేస్తుంటే నా జీవితం 2001 నుంచి క్రమక్రమముగా ఈరోజు ఒక గ్రూప్ చైర్మన్, ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఒక వర్కింగ్ కమిటీ మెంబర్, అధ్యక్ష మండలంలో మినిస్టీరియల్ కమిటీలో, రకరకాలైనటువంటి కమిటీలు, అధ్యక్ష మండలంలో ఐఆర్కీ కమిటీలు అన్నిట్లో కూడా పనిచేసే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇంతకంటే మించిన భాగ్యం ఏం కావాలి? హల్లెలూయా. దేవదూతలకును లేని దైవజనుని సేవా, దైవజనుడ మరువకోయి దేవుడే దీవించునోయి. మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, మధుర మధుర మధురం. దేవుని సేవ ఎంత మధురం! యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. కొడుకు డాక్టర్ కావాలా, కొడుకు ఇంజనీర్ కావాలా, కొడుకు కలెక్టర్ కావాలని మీ బిడ్డలందరినీ డాక్టర్లను చేయాలని, కొడుకులను చేయాలని, ఇంజనీర్లు చేయాలని చూస్తే మరి దేవుని సేవ చేసే సేవకులు ఎవరు కావాలా? ఎవరు తర్ఫీదు చేయాలా? ఎవరు సేవ చేయాలా? ఎవరు వెళ్ళాలా? ఈరోజు కోత విస్తారము కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు. కాబట్టి ఈనాడు మన ఇందిరానగర్ సంఘము నుంచి కొంతమంది సేవకులు లేపబడుదురుగాక. హల్లెలూయా. మన ఇందిరానగర్ సంఘం నుంచి కొంతమంది సేవకురాళ్ళు సేవ చేయుదురుగాక. శ్రీనివాస్ పాల్ అయ్య గారు చెప్పిండు కదా, ఎప్పటికైనా ఒక తల్లి అయినా ఒక కొడుకునివ్వదా? ఒక తల్లి అయినా ఒక బిడ్డను సేవ చేయడానికి సమర్పణ చేయదా? నా ఇందిరానగర్ సంఘం నుంచి కొంతమంది బిడ్డలు సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేయాలని నేను నిత్యం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సేవ కొనసాగే సేవ. తండ్రి చేశాడు, కుమారుడు చేశాడు, శిష్యులు చేశారు, తర్వాత కంటిన్యూషన్, హస్త నిక్షేపణం, ఈ టచ్ అనేటువంటి హస్త నిక్షేపణం ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది కొనసాగుతూ ఉండే పరిచర్య. ఈ పరిచర్యలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నెన్నో ఉంటాయి. ఎన్ని వచ్చినా కూడా మేము చూడగలిగేది దేవుని వైపు మాత్రమే. సంఘాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఎవరిని తిట్టలేనోడు కనీసం పాస్టర్ గారినైనా తిట్టలేకపోయినవా అంటారు, అంతేనా? ఎవరిని తిట్టలేనోడు కనీసం పాస్టర్ గారినైనా తిట్టలేకపోయినవా అంటే పాస్టర్ గారిని తిడితే ఏమనలేడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి. ఈ రోజున ఈ వేదాంత విద్యార్థులు వారి విద్యను ప్రోత్సహించడానికి వారు మంచి తర్ఫీదు పొంది సంఘాలలో
ఆధ్యాత్మికంగా ప్రజలను నడిపించడానికి, దేవుని వాక్యం సరైన విధానములో సరైన పద్ధతిలో బోధ చేయాలంటే మరి దేవుడు తన ట్రైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అగ్రికల్చర్ లాంగ్వేజ్లో ఇదిగో ఒక విత్తనాలు త్రోవ పక్కన బడిను, రాతి నేలన బడిను, ముళ్ళ పొదలలో బడిను, మంచి నేలలో పడిను. మంచి నేలన పడిన వారు ఏమనగా వారు మంచి ఫలించి అభివృద్ధి పొందుతారు. 30 60 100 అభివృద్ధిని వారి పొందుతారు. కాబట్టి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనములో 1 బలవంతుడుగా ఉండాలి. దేవుని వాక్యం సత్యవాక్యమును సరైన విధానములో బోధించే ఒక బలమైనటువంటి సేవకుడుగా ఈరోజు కావాలి. పిరిగితనము కలిగిన ఆత్మ కాదు. 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 7వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరిగితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు సింహం వలె పోరాడాలి తప్ప పిరిగితనము కాదు. మనకు పిరిగితనము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. రెండవదిగా మనం చూస్తూ ఉంటాం, సిగ్గుపడకూడదు. క్రైస్తవులకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, 8వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూసినట్లయితే, సిగ్గుపడగా ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవయుండుము. సిగ్గుపడనటువంటి పని లేదు. రెండవదిగా 2వ అధ్యాయం 1వ వచనములో బలవంతుడవు కమ్ము, కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. తర్వాత అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, సైనికుని వలె దేవుడు మాట్లాడుతున్నాడు. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనం ఒక సైనికుడు ట్రైనింగ్ పొందుతాడు. కఠోరమైన ట్రైనింగ్ ఒక సైనికుడుగా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, భారతదేశం చుట్టూ కూడా సైనికులు ఎంతోమంది ఉన్నారు. మనం కూడా క్రిస్టియన్ సోల్జర్స్. మనం కూడా ఒక సైనికుడు ఏం చేస్తాడంటే పోరాడతాడు. శత్రువుతో పోరాడి విజయమా వీర స్వర్గమా అంటాడు. మనం కూడా క్రిస్టియన్ సోల్జర్స్ కాబట్టి దేవుని రాజ్య విస్తరణ కొరకు సైతానుతో పోరాటం చేయాలి. విజయమా వీర స్వర్గమా అన్నట్టుగా ఒక సైనికుడిగా మనం పోరాటం చేయాలి. 5వ వచనములో మనం చూస్తూ ఉంటాం, నియమము ప్రకారం, నియమము, డిసిప్లైన్, క్రమశిక్షణ, క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నియమం ఉండాలి దేనికైనా. తర్వాత 5వ వచనములో మనం చూస్తూ ఉంటాం, నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు, ఆ పాటు పడిన వ్యవసాయకుడే అంటున్నాను, వ్యవసాయకుడే, అగ్రికల్చర్, వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పలికింప సంశయించు, వాడు చెమటోర్చి ప్రపంచమునకే భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు. ఈ రోజున రైతులందరూ కష్టపడి భూమిని దున్ని విత్తనాలను విత్తి పంటలు పండిస్తూ ఉన్నారు. కానీ చివరికి వచ్చేసరికి ఆయనకే ఆహారము దొరకదు. ఎందుకంటే ఆయన పండించినటువంటి పంట మరి గిట్టుబాటు ధరలు లేక రైతు యొక్క కష్టం ఎంత కష్టమైందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున ఆ వ్యవసాయ లాంగ్వేజ్లో యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యవసాయ భాషలో ఇదిగో ఒక వ్యక్తి విశ్వాసం అనే విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, రాతి నేలను పడ్డాయి, ముళ్ళ పొదలలో పడ్డాయి, అలాగనే మంచి నేలను పడ్డాయి. ఈరోజు దేవుని వాక్యం అనే విత్తనాలు, విశ్వాసం అనే విత్తనాలు మీ హృదయాలలో దేవుడు చల్లుతుంటే ఈ విత్తనాలు 100 పంట అనుభవించాలి. హల్లెలూయా. ఒక్కొక్క విత్తనం 100 ఫలం మీ హృదయాలలో ఫలించాలి. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా నీలో ఫలించాలి. దేవుని వాక్యం నీలో 100 ఫలించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మన ఎడల తన కృపను కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన దేవుని వాక్యం బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది, 2 అంచుల ఖడ్గము వంటిది, రజకుని సబ్బు వంటిది, ఒక దీపము లాంటిది. కాబట్టి ఈ రోజున వాక్యం విన్న మనం లూకా సువార్త 7వ అధ్యాయంలో 20-22 వచనాలు మనం గమనించినట్లయితే, దేవుని వాక్యము విన్నటువంటి మనం లోకములోనికి వెళ్ళి ఏం చేయాలి? విన్న వాటిని యోహానుకు తెలపండి. కుంటివారు చూపు పొందుతున్నారు,
ఆ గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ద కెరుగ్మా ఆఫ్ పాల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. కాబట్టి మనమందరం కూడా దేవుని వాక్యం విన్నటువంటి మనం సోమరులు కాకుండా లోకమంతటికి వెళ్ళి దేవుని సువార్తను అందించి విశ్వాసం అనే విత్తనాలు జల్లి, మరి విశ్వాసం అనే విత్తనాలు కన్నీళ్లు విడుచు విత్తేవారు సంతోష గానములతో పంట కోస్తారని దేవుడు సెలవిచ్చినట్లుగా మన జీవితాలు దేవునితో పెనవేసుకొని మన కొరకు పరలోకమును విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చి ప్రజల మధ్యలో ఉండి 3.5 సంవత్సరాల పరిచర్య, ఆయన జీవితము, ఆయన పరిచర్య, ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఇవన్నిటిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఏ మానవుడు కూడా ఈ లోకంలో అంత గొప్ప ప్రేమ చూపించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరమ గురువు, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే 3.5 సంవత్సరాలు కూర్చున్నటువంటి పామరులే పండితులైపోయారు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి మనము కూడా ఇదిగో మన పరమ గురువు ఆయనే, మనకు బోధించేది ఆయనే, మనకు సువార్తను అందించేది ఆయనే, దేవుని వాక్యాన్ని మన హృదయంలో చల్లేది దేవుడే. కాబట్టి ఈరోజు యేసయ్య మన కొరకు ఆ పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి ఆ కలవరి శిలువలో, ఆ గోల్గోతా ప్రాంతములో, ఆ కెపాలి, ఆ కెవియోన్ గోల్గోతా అనబడినటువంటి స్థలములో ఏ మానవుడు చూపించలేనంత బాధ, ఆ చిత్రవధ, ఆ కలవరి శిలువలో యేసయ్య నీ కొరకు అనుభవించి తన ప్రాణాన్ని నీకు ఇచ్చి పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, మరణము నుండి, అపవిత్రత నుండి దేవుడు నిన్ను విమోచించి నిన్ను తన బిడ్డగా అంగీకరించి ఈ లోకములో నిన్ను ఎందుకు ఉంచాడంటే నీవు విన్న వాటిని, కన్న వాటిని యోహానుకు తెలుపు. ఇదిగో కుంటివారు నడుస్తున్నారయ్యా, గుడ్డివారు చూపు పొందుతున్నారు, రోగులు బాగుపడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారని వీధి వీధిన, వాడవాడన నీవు ప్రపంచానికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు. ఆనాడు పామరులు, విద్య లేని వారు రోడ్డు మీద నడుస్తూ ఉంటే విద్య లేని పామరులే కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిని చూసిన ప్రజలు అంటున్నారు, అయ్యో వీరిని చూశారా, భూమిని తలక్రిందులు చేయవారు వీరే, భూమిని తలక్రిందులు చేసేవారు వీరే అని విద్య లేని పామరులను గురించి లోకమంతా సాక్ష్యం చెప్పింది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం, దానియేలుకి ఇచ్చినటువంటి జ్ఞానం, పౌలుకి ఇచ్చినటువంటి మహాజ్ఞానం దేవుడు ఈరోజు మనకివ్వబోతున్నాడు. కనుక దేవుని వాక్యం శక్తివంతమైనది. కాబట్టి మనం ఒక రైతు, ఒక సైనికుడు ఏ విధముగా కష్టపడతారో మనము కూడా కష్టానికి తగిన ఫలితాలు దేవుడు మనకివ్వాలని మనసారా కోరుకుంటున్నాను. త్రియేక దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. వాక్యమయ్యున్న యేసు, నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకే స్తోత్రములు నాయన. ఇదిగో 52 ఆదివారాలలో ఒక ఆదివారము వేదాంత విద్యార్థుల ఆదివారముగా మీరు ఇచ్చారు ప్రభువా. ఇదిగో నాయన, సేవక తర్ఫీదు పొందుతున్న సేవకులను జ్ఞాపకం చేసుకొని వారి సేవను ప్రోత్సహించడానికి మా సంఘంలో ఈ రోజున వేదాంత విద్యార్థుల ఆదివారం చేస్తూ ప్రభా మీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం నాయన. వేదాంత విద్యార్థులు తర్ఫీదు పొందుతుండగా వారికి పరమార్థ జ్ఞానం, మహోన్నతిని జ్ఞానం మీరు వారికి అనుగ్రహించి సంఘాలను ఏ విధముగా నడిపించాలో, సంఘ పాలన చేయాలో, సంఘమును ఏ విధముగా సరైన విధముగా నడిపించాలో వారికి మంచి తర్ఫీదును మీరు అనుగ్రహించి సంఘ పరిచర్య ధర్మాన్ని కొనసాగించడానికి మీ కృప దయచేయండి ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మా ఇందిరానగర్ సంఘములో ప్రభువా, నేను ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.